కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్ లో పెన్షనర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సుమారుగా 700 మందికి పైగా పెన్షనర్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీఓ సంఘం నాయకులు పెన్షనర్ల సంఘానికి 40,000 చెక్కును అందజేశారు. అలాగే 4వ తరగతి ఉద్యోగుల సంఘం 10,000 రూపాయలను అందించారు. రెడ్డి, నా పేరు చింతల రవీందర్ రెడ్డి. నేను మొన్ననే ఆగస్టు 31 నాడు రిటైర్డ్ అవ్వడం జరిగింది. మాకు రావాల్సిన పెన్షన్ బెనిఫిట్స్ ఏది కూడా నాకంటే ముందు 2 ఇయర్స్ ముందు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ఇదివరకు రాలేదు. ఏ హాస్పిటల్కి పోయినా హెల్త్ కార్డు పట్టుకొని పోతే కూడా ఎలాంటి ట్రీట్మెంట్ పైసలు లేకుండా చేయట్లేదు. ఒకవేళ మేము డబ్బులు పెట్టుకొని రియంబర్స్మెంట్ బేసిస్లో వేసుకున్నా కానీ మళ్ళీ స్క్రూటినీ అని పెట్టి దానికి ₹1,00,000 ఉన్నదా 50,000 ఉన్నదా, అదే ఒక వ్యాధికి దానికి ఎన్ని పైసలు అయితే స్క్రూటినీ వాళ్ళకి ఉన్నదో ఆ కట్టుబాట్ల పట్టుకు దానికంటే ఎక్కువ ఇవ్వట్లేదు. నాకు కూడా ఒకసారి స్టంట్ వేయడం జరిగింది. అప్పుడు కూడా నేను ఇన్ సర్వీస్లో ఉన్నప్పుడు చేయించుకుంటే రియంబర్స్మెంట్ బేసిస్ మీదనే చేసుకోవడం జరిగింది. అప్పుడు నాకు 3 లక్షల చిల్లర అయితే మన గవర్నమెంట్ నుంచి 1,06,000 రూపాయలు మాత్రమే రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటి కోరుకునేది ఏంటంటే, మాకు ఉండబడిన సౌకర్యాలు ఏదైతే ఉన్నదో హెల్త్ కార్డును పునరుద్ధరించుకుంటూ దానికి ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించడానికి మా ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళకి కానీ హెల్త్ కార్డు మీద ట్రీట్మెంట్ చేసుకుంటూ దానికి లిమిటెడ్ అనేది పెట్టకుండా ఎన్ని పైసలు అయితే ఖర్చు అవుతుందో అన్నీ చెల్లించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. డిసెంబర్ 17 పెన్షనర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, దినదినము సీనియర్ సిటిజన్స్కు అనారోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మాకు ఏదైతే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, మేము హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు క్యాష్లెస్ మాకు ట్రీట్మెంట్ ఇచ్చేసి మా ఆరోగ్యాలను బాగుపరిస్తే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రోజులలో హాస్పిటల్స్ అయ్యే బిల్లులను కనుక చూసినట్టయితే లక్షలలో ఉంటున్నది. కాబట్టి ఒక పెన్షనర్గా మరి అన్ని బిల్లులను పే చేయక మరి సతమతమైపోయి మరి ఇండ్లు జాగలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్, మా యొక్క రిక్వెస్ట్, మా కోరిక, ఈ యొక్క పెన్షనర్స్కు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్టయితే మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరి చేదోడు వాదోడుగా యావత్ పెన్షనర్లు అందరూ ఉంటారని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. నా పేరు చెప్పండి స్టార్ట్ అయ్యానా. నా పేరు బోయినపల్లి గీత. నేను వెల్మా అసోసియేషన్లో డైరెక్టరు, లయన్స్ క్లబ్కు ప్రెసిడెంట్ను. ప్రస్తుతం మా వారు మున్సిపల్ కమిషనర్గా వేసి రిటైర్ అయినరు. రిటైర్ అయినా మాకు చాలా సాధక బాధకాలు ఉన్నాయి. ఇన్ని ఏళ్ళు సర్వీస్ చేసి కూడా ఒక హెల్త్ కార్డు లేక మామూలుగా హెల్త్ కోసం మేము ప్రిపేర్ అయ్యే హాస్పిటల్స్ పోయినా కానీ ఎంతో వెయిట్ చేయాల్సి వస్తుంది. మేము డబ్బు మేమే కట్టుకోవాలి, మళ్ళీ తర్వాత ఇవ్వాలంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు ఇట్లా పెన్షనర్స్కు తప్పకుండా ఈ హెల్త్ కార్డు, మాలాంటి వారు ఎంతోమంది సఫర్ అవుతున్నారు. మేము కాదండి, చాలా లేక ఇంకా ఈ జాబ్స్ చేసి కూడా ఎంతోమంది అనాథాల లెక్కనే ఉన్నారు. అలాంటి వారికి కూడా మీరు పెన్షనర్స్ అందరినీ గౌరవించి వారికి హెల్త్ కార్డు సేవ్ చేసి హెల్త్ కార్డు ఇవ్వాలని కోరుకుంటున్నా. దయచేసి ఇలా ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా వారు కూడా మున్సిపల్ కమిషనర్గా రిటైర్ అయినరు. ఇప్పుడు 70 ఇయర్స్. వారికి కూడా ప్రాబ్లం చాలా ఉన్నాయి. మేము కూడా చాలా పే చేస్తున్నాం. ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాం. రిక్వెస్ట్గా అందరికీ మాకు హెల్త్ కార్డు ఇచ్చి మా అందరిని సేవ్ చేస్తారని ఆశిస్తున్నా. నా పేరు సాయిబాబారావు. నా ఫ్యామిలీ పేరు కిరణ్మయ్. నేను హెల్త్ కార్డు తీసుకొని మెడికల్ రియంబర్స్మెంట్ లేకుండా హెల్త్ కార్డుతో పనుల డెంటల్ పని ఉండే వాళ్ళు చేయట్లేదు. 2 సంవత్సరాల నుంచి హెల్త్ కార్డుకు అక్కడ నుంచి డబ్బులు రావట్లేదు కాబట్టి మేము చేయట్లేదు అని చెప్పారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఫ్యామిలీకి చాలా రకరకాల
హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమెకు మోకాళ్ళ నొప్పులు, ఆపరేషన్కు అండ్ షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి. కానీ చాలా ఇబ్బంది అవుతుంది. హెల్త్ కార్డు మాత్రం పనిచేయడం లేదు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి మాకు అమౌంట్ రావడం లేదు కాబట్టి మేము చేయట్లేదని చెప్పారు హెల్త్ డెంటల్ వాళ్ళు. అది ఇబ్బంది ఉంది. థ్యాంక్ యూ. నేను పంచాయరాజ్ జిల్లా పరిషత్ పనిచేసిన. నా పేరు నరసయ్య. హెల్త్ కార్డు పట్టుకొని పోతే హార్ట్ కానీ తర్వాత కిడ్నీ కానీ దేని కూడా చూస్తలేరు. హెల్త్ కార్డు పనిచేస్తే క్యాష్ ఎత్తేనే పనిచేస్తామని చెప్తాను. ఎన్నో హాస్పిటల్ పోయినా కానీ ఎలాంటి స్పందన లేదు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నాకు స్టెంట్ వేసిన 2 సార్లు. స్టెంట్ వేసినా కూడా పైసలు పెట్టి డబ్బులు పెట్టి చేసుకున్నాను. కానీ నా పైసలు మాత్రం 3 లక్షలు పెడితే నాకు 80,000 వచ్చినాయి అంతే. తర్వాత చాలా కష్టం ఉంటుంది. కనుక మాకు కూడా హెల్త్ కార్డు మీద ప్రతి కార్పొరేషన్ హాస్పిటల్ అన్నింటిలో పోతే కూడా హెల్త్ కార్డు మీద చూస్తారు. గవర్నమెంట్ సదుపాయం కల్పించాలని కోరుతున్నాం. టీపీసీఏ కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు 17 డిసెంబర్ మా పెన్షనర్స్ జీవితంలో మర్చిపోలేని మధురమైన రోజు. మా పెన్షన్ అనేది ఇది హక్కు, ఇది ఎవరి భిక్ష కాదు. మేము చేసిన సర్వీస్కు ప్రతిఫలంగా మాకు గౌరవప్రదంగా బ్రతకడానికి ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యంగా మాత్రమే చూడాలని చెప్పి చంద్రచూడు గారు ఇచ్చిన జడ్జిమెంటు 17 డిసెంబర్ 1982లో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ఈరోజు పెన్షనర్స్ అంత గౌరవంగా బతుకుతున్నారంటే దానికి కారణం ఆ జడ్జిమెంటే. కాబట్టి ఈ రోజును మేము జీవితంలో మర్చిపోయిన రోజులుగా, అలాగే దీని కొరకు ఆర్నిశలు కష్టపడి న్యాయం కొరకు కొట్లాడిన డిఎస్ నకారా గారికి మేము జీవితకాలం వారికి మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ రోజును మేమందరం ప్రతి సంవత్సరం 42వ పెన్షనర్ డేను ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీనికి దాదాపు 700-800 మంది పెన్షనర్ వాలంటరీగా బయటికి రాలేని పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళ సంతోషం పట్టలేక ఈ ప్రోగ్రాంలో మనం అటెండ్ కావాలని చెప్పి రావడం జరిగింది. ఇది తెలియజేస్తున్నాం. పెన్షనర్స్ మేము చేసిన సేవలను గుర్తుంచుకొని టీఎన్జిఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ టీం మాకు 40,000 ఆర్థిక సాయం చేయడాన్ని మేము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విధంగా పెద్దలను గుర్తుంచుకోవడం వల్ల వారికి కూడా మా బ్లెస్సింగ్స్ ఎప్పటికి ఉంటాయని చెప్పి వారు మంచి ఉన్నత స్థితికి పోయి ఆ సంఘం మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 4th క్లాస్ ఎంప్లాయీస్ రామస్వామి గారు కూడా వాళ్ళ సంఘం తరఫున 10,000 ఇవ్వడానికి డిక్లేర్ చేసినందుకు వారికి కూడా మేము మా పెన్షన్ సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం.